వేదికను అలంకరించిన విబుధారణ్యులకు, సభను అలంకరించిన మహోదయులకి నా ప్రణామం. భరతమాత కీర్తి కాంతి చంద్రికలను దిగ్దిశాంతాలా వ్యాపింపచేయడానికి ఉద్యుక్తులవుతున్న భావి భారత భాగ్య విధాతలైన చిరంజీవులందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. బాకరాపేటలో వెలసినటువంటి ఈ విద్యా కోవెల దినదిన ప్రవర్ధమానమవుతూ ఒక దశలో కొద్దిగా కొన్ని అనివార్య కారణాల వల్ల దాని వృద్ధి రేటు తక్కువగా కనిపించింది. కానీ ఒక మహామనీషి తన అమృత హస్తాలను చాపి ఆ కొడిగట్టినటువంటి దీపానికి నూనె పోసి అది మరింత ప్రజ్వలంగా చేసినటువంటి ఆ మహనీయురాలు ఎవరో కాదు, మేడం విజయ కుమారి గారు, విజయ మేడం గారు. ఒక పట్టుదలకి మరో పేరు మేడం, ఒక కృషికి మరో పేరు మేడం, ఒక అంకిత భావానికి మరో పేరు మేడం, ఒక దృఢదీక్షకి మరో పేరు మేడం. అలాగా ఈ పాఠశాల అభివృద్ధి తన ప్రాణంగా, ప్రణవంగా, తన విశ్వాసంగా, నిశ్వాసంగా భావించి అహర్నిశలు, అహోరాత్రాలు అవిశ్రాంతంగా, అకుంఠితంగా, అమేయంగా, అజేయంగా, అనుపమానంగా, నిరుపమానం ఈ పాఠశాల అభివృద్ధికి తన జీవితాన్ని త్యాగం చేసిందేమో అనిపిస్తుంది. 600 మంది విద్యార్థులతో ఈ విద్యా కోవెల కడకలరాడుతుంది అంటే వారి యొక్క కృషి, వారి యొక్క శ్రమ, వారి యొక్క సేవ కారణం. అంతేకాకుండా ఆ 2 అమృత హస్తాలకి మరో 2 అమృత హస్తాలు చేరాయి. మేడం గారు శ్రీవార్ మోహన్ సార్ గారు, తన డిపార్ట్మెంట్ వేరు అయినా కానీ మేడం ఒక్కరే ఇంత కష్టపడుతుంటే ఇంతమంది సుమారు 600 మంది విద్యార్థుల యొక్క స్వర్ణ భవిష్యత్తు తన చేతిలో పట్టుకొని ఈ విధంగా వీర విహారం చేస్తూ పోరాటం చేస్తుంటే నేను మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన మోహన్ సార్ కూడా మేడం గారికి అందించినటువంటి ఆ సహాయము, ఆ సహకారము, ఆ మమకారము, ఆ ఉపకారము అనన్య సామాన్యం, అనుపమానం. కాబట్టి మేడంతో పాటుగా సార్ కూడా నేను ఒక సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు అన్ని రంగాల కంటే కూడా తల్లిదండ్రులంతా, సమాజమంతా చూస్తున్నటువంటిది, ఈ సమాజాన్ని మేల్కొల్పేటువంటి రంగం ఏదైనా ఉందంటే అది విద్యారంగం మాత్రమే. అందుకోసమే భారతదేశానికి సంబంధించిన నంబర్ 1 హీరోయిన్ అయిన శ్రీదేవి తన బిడ్డను ఒక పాఠశాలలో చేర్పించి తన గొప్పదనాన్నంతా మనకు అర్థమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించిన వారి బిడ్డల భవిష్యత్తే వారికి ప్రాణం. భగవంతుడు వచ్చి నీ బిడ్డ కావాలా, నీ బిడ్డ భవిష్యత్తు కావాలా, లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు ధనం ఇంకొక పక్క పెడతాను, నీకు ఇది కావాలా, అది కావాలా అంటే ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకునేది ఏమిటంటే ఆ కోట్ల రూపాయలు నాకు ఖాళీ కోటితో సమానం నా బిడ్డ భవిష్యత్తు ముందు, కాబట్టి నా బిడ్డ భవిష్యత్తుకి అధిక ప్రాధాన్యత ఇస్తాను అని చెప్తూ ఉంటాను. కనుక అలాంటి ఎప్పుడైతే విద్య, భారతదేశం యొక్క ఔన్నతి, భారతదేశం యొక్క అభివృద్ధి పార్లమెంటు భవనాల్లో కానీ, అసెంబ్లీ హాలుల్లో కానీ నిర్మాణం కావటం లేదు, తరగతి 4 గోడల మధ్య నిర్మాణం అవుతుందని మన పెద్దలు తెలియజేస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఆ జ్ఞానం ఆకాశంలో 1000 సూర్యులు ఉదయించినా, 1000 చంద్రులు ఉదయించినా ఈ భూమండలంలో ఉన్న చీకటి పోతుందేమో కానీ మన యదమండలంలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోదు. ఈ యదమండలంలో ఉన్న అజ్ఞానం అనేటువంటి చీకటి
అమెరికా శిరస్సు మీద ఒక పువ్వులాగా విరాజిల్లాలంటే మొట్టమొదటిసారిగా ఈ పాఠశాలలు, ఈ విద్యాలయాలు బాగుపడినప్పుడే అది సాధ్యమవుతుంది. నాకు అనిపిస్తుంది 100 అంటే ఒక 100 మంది అర్చక స్వాములను చేరిస్తే ఒక ఉపాధ్యాయుడు అవుతాడట. 100 మంది ఉపాధ్యాయులను చేరిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడట. 100 మంది అధ్యాపకులను చేరిస్తే ఒక తండ్రి అవుతాడట. 100 మంది తండ్రులను చేరిస్తే ఒక తల్లి అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 100 మంది ఉపాధ్యాయులను ఈ ఒక్క బడిని కట్టించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా విద్యా సుగంధాన్ని అందిస్తున్నటువంటి వాడికి బంగారు బాట వేస్తున్నటువంటి విజయ మేడము, తర్వాత మోహన్ సారు నాకు కృష్ణదేవరాయల స్థానంలో కనిపిస్తున్నారు. వాడు అంతేకాదు, ఇక్కడ తిరుపతి నుంచి వచ్చారు సారు, వారు తర్వాత మేడం గారు, వారు కూడా నిజంగా నాకు వాళ్ళు కూడా ఇక్కడ ఈ పక్క ఒక కృష్ణదేవరాయలు, ఈ పక్క మరో కృష్ణదేవరాయలు, ఇంకొక కృష్ణదేవరాయలు లాగా నాకు కనిపిస్తున్నారు. కాబట్టి వారు చేసేటువంటి సేవ అనుపమానమైంది. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబు చాములో నరిగిపో. వస్త్రదానము కూడా మహాపుణ్యదానమే కాని వస్త్రం ఏడాదిలో పాతదగు. గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపో. భూమి దానము కూడా పుణ్యదానమే కాని భూమి అన్నిల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలు కాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై వెలయుచుండు మన విజయ మేడం గారు, మన మోహన్ సార్ గారు చేసే విద్యాదానం ఒకటి జగతి. అలాగే మన సారు వాడు చేసేటువంటి విద్యాదానం ఒకటి జగతి అని మనం చెప్పుకోవాలి. కారే రాజులు రాజ్యములు కలుగరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవంచాలిరే భూమిపై పేరైనంగలదే సిరి ప్రముఖులు ప్రీతి యశక్కాములై ఏరే కోర్కులు వారలను మరచిరే ఇక్కాలమున్ భార్గవ అంటుంటారు. ఈ దేశాన్ని ఎంతో మంది రాజులు, రారాజులు, చక్రవర్తులు, సార్వభౌములు, సామ్రాట్టులు పరిపాలించారు. వాళ్ళ పేర్లన్నీ మనకు గుర్తులేవు. మన వంశం వృక్షంలో ఉన్నటువంటి 10 తరాల ముందున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పమన్నా మనం చెప్పలేము. కానీ ఎవరి పేర్లు ఈ చిరస్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా, అనుదిన సంస్మరణీయంగా ఈ భువన భవనంపై సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఉంటాయంటే ఎవరైతే 10 మంది కోసం పాటుపడి ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే చిరస్మరణీయంగా గుర్తుంటాయి. దేవుని పేరు, తర్వాత హరిశ్చంద్రుని పేరు, శిబి చక్రవర్తి పేరు, దానకొన్నుని పేరు, బలి చక్రవర్తి పేరు, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు 10 మంది కోసం. అలాంటి కోవలో నాకు విజయ మేడం గారు, మోహన్ సార్ కూడా కనిపిస్తున్నారు. వారు కూడా వారి జీవితాన్ని మీ అందరి కోసం, మన జీవితాలను మన కోసమే చూసుకుంటుంటాం. కానీ ప్రతి ఒక్క బిడ్డ బాగుపడితే ప్రతి ఇల్లును బాగుపరిచినట్టే. ఈ భాక్రాపేటలో ఉన్నటువంటి నారాయణ స్వామి హై స్కూలు తిరుపతిలో ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి పాఠశాల ఏదైతే ఉంటుందో దాని శిరస్సు మీద నిలుస్తుందేమోననేటువంటి ఉద్దేశంతో అనిపిస్తూ ఉంది. ఆ స్థాయికి, దాన్ని ఢీకొనేటువంటి స్థాయికి, బహుశా అది విశ్వభారతే కావచ్చేమో, ఆ విశ్వభారతిని కూడా ఢీకొనేటువంటి స్థాయి మన పాఠశాలకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రూవ్ చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ చదువుకున్నటువంటి ఒక అబ్బాయి లయలా కాలేజీలో బీటెక్లో 2nd ర్యాంక్ రావడం ఏంటి? అది అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. If anything impossibleness is there, it is the word in the inefficient people's life dictionary. ఏది అసాధ్యం కాదు, అన్నీ సుసాధ్యాలే. ఏదైనా అసాధ్యం అనేటువంటిది ఉంటే అది అసమర్థుని జీవన నిఘంటువులో ఉన్న పదం మాత్రమే. అందుకోసమే ఒక బిడ్డ, ఈ భాకరాపేట గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డ ఆ మద్రాస్ నగరంలో 2nd ర్యాంక్
ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే దానికి కారణం సార్ వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ, అక్కర. అదే గుర్తొస్తుంది నాకు. నేను ఉన్నప్పుడు లేలీధర్ అనేటువంటి ఒక పిల్లవాడు ఉండేవాడు సార్. ఆ పిల్లవాడి వాళ్ళ నాన్న నాగన్న. ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆ పిల్లవాడు తీసినటువంటి సినిమా అది రిలీజ్ కాబోతుంది 25వ తారీఖు. కానీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు కదా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నన్ను పిలిపించారు సార్. కానీ నేను పోలేదు. ఆ అబ్బాయి తీసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే నాకు సార్ వాళ్ళ పాఠశాల, మన పాఠశాల, ఈ పాఠశాల ఫంక్షన్కి నేను రావాలనే అనుకున్నాను. అంతేకాకుండా నేను పనిచేస్తున్నటువంటి వేటపాలెం అనేటువంటి చోట ఇద్దరు, ఒక ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ హెచ్ఎం గారిది, ఇంకొకటి దేశాయిపేట అనే అంతర్భాగంగా ఉన్నటువంటి హై స్కూల్ ఫంక్షన్ కూడా ఇన్వైట్ చేశారు. లేదు, మా స్కూల్ ఉంది అక్కడ, మా మోహన్ సార్ ఉన్నారు, మా విజయ మేడం ఉన్నారు, మా జయరామయ్య సార్ ఉన్నారు, మా సారాలు తిరుపతి నుంచి వస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చాను. కనుక ఆ పిల్లవాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ప్రతాప్ ల్యాబ్లో ఉంది, రండి సార్ మీరు, మా నాన్న ఆరోగ్యం బాగలేదు, మా నాన్న స్థానంలో మిమ్మల్ని చూసుకోవాలి ఇక్కడ అని ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది. లేదు నాన్న, నువ్వు చదువుకున్నటువంటి పాఠశాల ఉంది, అక్కడ వార్షికోత్సవం జరుగుతుంది, నేను ఆల్రెడీ మాట ఇచ్చాను, అది మన పాఠశాల, నీ పాఠశాల, నా పాఠశాల, మన పాఠశాల, నేను అక్కడికి వెళ్తాను. ఆ పిల్లవాడిని గురించి అంటే అది ఒక మోటివేషన్ క్లాసు ప్రతి ఒక్క బిడ్డకు కూడా. అది ఒక్క నిమిషంలో నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. అదేంటంటే, లేలీధర్ అనేటువంటి పిల్లవాడు నాగన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, కడప జిల్లాకు సంబంధించి సుండుపల్లె ప్రాంతానికి సంబంధించిన అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారు 1వ క్లాస్కి. ఆ 1వ క్లాస్ అయిపోతూనే మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చారు, మా పిల్లవాడిని 3వ తరగతిలో పెట్టండి అన్నారు. కొంచెం కష్టం అనిపించింది. 3వ తరగతి అయిపోతుంది, ఆ పిల్లవాడిని మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చారు, 5వ తరగతిలో పెట్టండి సార్ అన్నారు. అది కూడా మరింత కష్టమైంది. 5వ తరగతి అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని ఏం చేశారంటే 7వ తరగతిలో పెట్టండి సార్ అన్నారు. అది ఇంకా కష్టం అయిపోయింది, ఎంత చెప్పినా వినలేదు ఆయన. ఆ తర్వాత 7వ తరగతి నుంచి ఒకేసారి 10వ తరగతి పెట్టండి సార్ అన్నారు. మెంటల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు ఆ బిడ్డ. మీరేమో ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ కోరుకుంటున్నారు, బిడ్డలు మానసికంగా ఎంత నలిగిపోతారు ఆ స్టాండర్డ్ని అర్థం చేసుకోలేక అనంటే మా పిల్లవాని యొక్క పరిస్థితిని మాకు తెలుస్తారు, అందుకోసం పెట్టమంటున్నాను. అంతేకాకుండా 6 నెలల సమయం తక్కువైతే మన డిఈఓ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు 10th క్లాస్ రాయడానికి. అంతకంటే ఎక్కువ సమయం అయితే అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి తీసుకోవాలి. అది కూడా చెప్పాను, ఆ డిపార్ట్మెంట్లో మాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు సార్, కాబట్టి నేను. కానీ ఇక్కడ చెప్పాలనుకున్నటువంటిది ఏమిటంటే, ప్రతి బిడ్డ అలాంటి బిడ్డలని, రోహిత్ అనేటువంటి బిడ్డ ఏ విధంగా ఈ సెట్ కదా సార్, ఈ సెట్లో 5th ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత ఇంకొక బిడ్డ మద్రాసులో 2nd ర్యాంక్ రావడం జరిగింది. ఇలాంటి బిడ్డలు మనకు ఉదాహరణగా నిలవాలి. అదే స్థాయిలో ఈ బిడ్డ కూడా నాకు అనిపిస్తుంది. ఆ పిల్లవాడు 10th క్లాస్లో 2 గంటల సమయంలో మేము వెళితే కూడా చదువుకుంటుండేవాడు. 3 గంటల నుంచి 4 గంటల వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మముహూర్త కాలం అంటారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఋషి ముహూర్త కాలం అంటారు. 5 నుంచి 6 గంటల వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనుష్య ముహూర్త కాలం అంటారు. 6 నుంచి 7 గంటల వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని రాక్షస ముహూర్త కాలం అంటారు. మరి 3 గంటల నుంచి లెక్కించారు, కానీ 2 గంటలకే లేచి చదివేటువంటి ఆ సమయాన్ని ఏ బ్రహ్మముహూర్త కాలంలో లెక్కించాలి? ఆ పిల్లవాడు ఆ విధంగా చదివి తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి 10వ తరగతిలోనే 10వ తరగతి పాస్ అయినటువంటి మొదటి బిడ్డగా చిత్తూరు జిల్లాలో మన భాక్రాపేటకు సంబంధించిన ఒక బిడ్డ రికార్డు సృష్టించాడు. ఆ పిల్లవాని పేరు మీద మనం బాక్రాపేట నుంచి ఎప్పుడన్నా డిఓ ఆఫీస్కి వెళితే లేలీధర్ కోసం వచ్చారా మీరు అనేవాడు. సరే, అక్కడి నుంచి తొందరగా వెళదాము. తర్వాత వాడు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ చేరారు నెల్లూరులో. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళకే మంత్రి గారు అయినటువంటి నారాయణ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ఆ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తి అయిపోయినటువంటి వెంటనే అక్కడనే ఆ పిల్లవాడిని అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకున్నటువంటి ఆ సమయంలో తనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులంతా తనకు స్టూడెంట్స్గా వచ్చారు. 2వ సంవత్సరానికి వచ్చే వేళకి తను రాసినటువంటి బుక్ గవర్నమెంట్ చేత ప్రిస్క్రైబ్ చేయబడి ఇంజనీరింగ్ 2nd ఇయర్ వాళ్ళకు అది ప్రిస్క్రైబ్ బుక్గా వచ్చింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు యంగ్ సైంటిస్ట్ అవార్డు, ఇండియాలోనే యంగ్ సైంటిస్ట్ అవార్డును పొందాడు.
ఈ రోజున ఆ పిల్లవాడు ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో ఆ పిల్లవాడే డైరెక్టరు, ఆ పిల్లవాడే నిర్మాత. 1.5 కోటి ఖర్చు పెట్టి. అంటే ఏంటంటే ఈ గడ్డకున్నటువంటి బలం గురించి చెప్తున్నాను, ఈ గడ్డకున్నటువంటి విలువను గురించి చెప్తున్నాను. నిజంగా మన సార్ని అడిగాను, ఎట్లా ఉంది సార్ తిరుపతి అంటే, సార్ అంటున్నారు నిజంగా ఇది కరెంటు లేకపోతే క్లాసుల్లో కూర్చోలేక అక్కడ ఉన్నటువంటి చెట్ల కింద కూర్చోబెట్టి తర్వాత ఎప్పుడెప్పుడు సమయం అవుతుందా బెల్లు కొట్టిద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నానని సార్ చెప్పారు. నిజంగా ఇక్కడ బాకరాపేట నాకు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు అది ఎలా కనిపిస్తుందంటే పేదల ఊటీలాగా కనిపిస్తుంది. ఇంత చల్లనైనటువంటి ప్రదేశం. తిరుపతి నగరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి ప్లాట్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఉద్యోగం చేసే కాలం వస్తుంది అని నేను ముందుగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది, చల్లనైనటువంటి ప్రదేశం ఇది, చదువు మీద చాలా ఏకాగ్రత చూపించేటువంటి ప్రదేశం ఇది. అంతేకాకుండా మన సార్ కానీ తర్వాత మేడం కానీ వారు తీసుకునేటువంటి శ్రద్ధ నిజంగా అద్భుతం. ఇప్పుడు మన స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఒకసారి, చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ లాస్ట్ ఇయర్ కాదు, ఈ ప్రాంగణానికి అరుణాచలం అనేటువంటి సారు వీసీగా వ్యవహరించినటువంటి సారు ద్రావిడ విశ్వవిద్యాలయానికి. ఆ సార్ ఏమన్నారంటే, విజయ మేడం ఇచ్చినటువంటి ఆ రిపోర్టును చూసి, అమ్మా నేను ఎన్నో పాఠశాలలకు వెళ్ళాను గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా, కానీ ఏ ఒక్కరు కూడా పేపరు చూడకుండా చెప్పిన ఆనవాళ్లే లేవు, మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నానమ్మా అని ఆ విజయ మేడంకు మంచి కితాబ్ ఇచ్చాడు సారు. ఇప్పుడు చెప్పినటువంటి సారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మొట్టమొదటిసారిగా అందరినీ ఆహ్వానించినటువంటి తీరు చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. అదేంటంటే, నేను ఎక్కడున్నాను, బాకరాపేటలో ఉన్నటువంటి నారాయణ స్వామి స్కూల్లోనే ఉన్నానా, లేకపోతే అమెరికా, రష్యా, తర్వాత ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు, తర్వాత అలాంటి విశ్వవిద్యాలయాలు మన బాకరాపేట గురించి సార్ ఇంత గొప్పగా చెప్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఎంత చక్కగా వాళ్ళు అద్భుతమైనటువంటి నిజంగా పెద్ద అది యూనివర్సిటీస్లో పెద్ద ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంగణాల్లో కూడా ఇంత చక్కగా ప్రజెంటేషన్ని మనం చూడలేము. ఈ బాక్రాపేటలో ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే సొంతమైనటువంటి ఆ ప్రతిభ అని అంతటి గొప్పగా అదేదో అన్నారు. ఒక ఆయన్ని వీకోట పట్టణానికి బెంగళూరు నుంచి రప్పించాం ఒక సార్ని. బియ్యపు గింజ మీద 18 దేవతా చిత్రాలను లిఖించాడనమాట ఆయన. మామూలుగా ఏదైనా బియ్యపు గింజ మీద ఒక అక్షరం కూడా రాయలేం మనము, కానీ ఆయన బియ్యపు గింజ మీద 18 దేవతా చిత్రాలను లిఖించాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాడు. ఆయన అన్నాడు, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎవరండి చెప్పింది, భారతదేశానికి సంబంధించిన కోహినూరు వజ్రాన్ని ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్లారని, ఇన్ని కోహినూరు వజ్రాలు నా ముందర కదలాడుతుంటే అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం చాలా, ఇక్కడ కూడా నాకు అలానే అనిపిస్తోంది. ఏది ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు అక్కడ కనిపించలేదు చూడండి, ఆ నక్షత్రాలు ఏమైనా మన ప్రాంగణానికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయా అనేటువంటి ఉద్దేశంతో, ఆ కోహినూరు వజ్రాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయా అనేటువంటి ఉద్దేశంతో అనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట అన్నాడు. అదేంటంటే, ఇంతమంది పెద్దలను ఎందుకు ఇక్కడ ఈ వేదిక మీద కూర్చోబెట్టాము అంటే, ఈరోజు అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు రేపు ఈ స్థానాల్లో కూర్చోవాలి, ఆ స్థాయికి ఎదగాలి మీరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా చదువు అనేటువంటి ఒక ఆయుధాన్ని, చదువు అనేటువంటి ఒక కాంతి దీపాన్ని మనం సంప్రాప్తించుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది గంధం చంద్రుడు అని. సార్ ఎంత సమయం అయిపోయిందాం కదా, ఎందుకంటే మళ్ళీ కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయేమో, కానీ ఆ విద్యార్థులు అభివృద్ధి కోసం ఒక 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను, తొందరగా పూర్తి చేస్తాను. గంధం చంద్రుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, చిన్న పిల్లవాడు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రామాలయానికి వచ్చి రాముణ్ణి చూడాలనుకున్నాడు, కానీ ఆ ఊరు వాళ్ళు అనుమతించలేదు. ఎందుకంటే నువ్వు ఒక అస్పృశ్యుడివి, దళితుడివి, నువ్వు ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించడానికి వీలు లేదు
అని నెట్టేశారు. అప్పుడు అతను ఒక ప్రతిజ్ఞ పూన్నాడు, ఎట్లయినా సరే నేను మా ఊరిలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించాలని. బాగా కష్టపడి చదివాడు. నేను ఆ స్థాయికి ఎదగాలంటే నన్ను ఆ స్థాయిలో నిలబెట్టేటువంటిది ఒకే ఒక ఎడ్యుకేషన్ మాత్రమే, విద్య మాత్రమే అని చాలా కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఆ చిన్న కుగ్రామంలో ఐఏఎస్ పాస్ అయ్యాడు. అది ఆ ఊరికంతా గొప్ప పేరు తెచ్చింది. పలాని ఊరిలో ఒక పిల్లవాడు, అందులోనూ దళిత కులానికి సంబంధించిన వ్యక్తి బిడ్డ ఐఏఎస్ పాస్ అయ్యాడని అందరూ చెప్తుంటే ఆ ఊరికి సంబంధించిన పెద్దలంతా బ్యాండు మేళాలతో వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఆలయంలో దేవుని యొక్క దర్శనం చేయించారు. అది నా విక్టరీ అని చెప్పి ఆ బిడ్డ అన్ని చోట్ల చెప్పుకుంటుంటాడు. అలాగే మా ఊరు మా ఊరు పించా ప్రాజెక్టు. ఆ పించా ప్రాజెక్టు ఐ విల్ క్లోజ్ ఇట్ సూన్. మా ఊరు పించా ప్రాజెక్టు, ఆ ఊరిలో మా ఊరి పక్కనున్నటువంటి ఊరిలో సురేఖ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంసెట్, అంటే ఇప్పుడు నీట్ అనుకోండి, అప్పుడు ఎంసెట్ అనేవాళ్ళు, దాన్ని రాయడానికి అప్లై చేసింది. హాల్ టికెట్ వచ్చేసింది, ఇంకా రేపే ఎగ్జామినేషన్. కానీ ఈరోజు సాయంకాలనంగా వాళ్ళ నాన్న చనిపోయారు. చాలా బీద వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ నాన్న టైలరింగ్ వర్క్ చేస్తాడు. వాళ్ళమ్మ రాయిచోటి రాజు రెసిడెన్షియల్ స్కూల్లో ఎల్కేజీకి పోతుంది. అలాంటి సమయంలో వాళ్ళ ఇంట్లో ఇంకెవరూ లేరు. అందరూ వస్తారు, వచ్చి ఇంకా ఎవరూ లేరు కదా, మీ నాన్నకు సంబంధించిన కార్యక్రమాలన్నీ నువ్వే చేయాలి కదా, కాబట్టి రేపు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేదమ్మా, అది ఎప్పుడైనా వస్తుంది, కానీ నాన్న మళ్ళీ కనిపించడు, మళ్ళీ రాడు కదా, కాబట్టి రేపు మాత్రం మీ నాన్న కోసమే కేటాయించంటే ఆ బిడ్డ ఏమీ చెప్పలేదు. అక్కడ నాన్న పార్థివ శరీరం శవం అక్కడ ఉంది. తర్వాత ఆ పక్కన కూర్చుంది. నాన్నంటే చాలా అమ్మకంటే ఎక్కువ అభిమానం, ఆప్యాయత, అనుబంధం, అనురాగం. అయినా కానీ అదంతా గుండెల్లోనే పెట్టుకొని తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చినప్పుడు, అంటే తీపి జ్ఞాపకాలు ఏవైనా వచ్చినప్పుడు బోరున ఏడుస్తూ తర్వాత ఏదో పుస్తకం పట్టుకొని అట్లా తిప్పుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు ముందు ఒక్కొక్కరే వస్తున్నారు ఆయన కార్యక్రమంలో హాజరు కావడానికి. ఆ సందర్భంలో తన అమ్మ దగ్గరకు వెళ్ళింది. అమ్మ, నాన్నగారిని ఎన్ని గంటలకు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే సాయంకాలం చేస్తున్నామమ్మ అన్నాడు. వెంటనే ఆమె లోపలికి వెళ్ళి తర్వాత తనకు వచ్చినటువంటి హాల్ టికెట్ని తీసుకొని, ఆ తర్వాత ప్యాడ్ని తీసుకొని, పెన్నును తీసుకొని వాళ్ళ అమ్మ పాదాల ముందర పెట్టి వాళ్ళ పాదాలు తాకుతూ తర్వాత నాకు ఆశీర్వదించండి అమ్మా, నేను పోయేసి వస్తాను అని. ఎక్కడికి పోతావా పాప, మీ నాన్న పరిస్థితి ఇలా ఉంది, తర్వాత మన ఇంటికి అందరూ వస్తున్నారు, ఇలాంటి సమయంలో నువ్వు పరీక్ష రాయడానికి పోవడం ఏంటంటే, నేను ఆ వేళకు వచ్చేస్తాను, నాన్న కార్యక్రమాల్లో పాల్గొంటాను అని చెప్పి తర్వాత ఏమాత్రం చెప్పినా వినకుండా మొండి పట్టుదలతో ఎగ్జామినేషన్స్ పోయింది. అప్పుడు వచ్చినటువంటి వారంతా కూడా అనుకుంటున్నారు, ఈ అమ్మాయి ఏం సాధిస్తుంది, కొండంత బాధను గుండెల్లో పెట్టుకొని ఏం రాస్తుంది అని అనుకున్నారు. కానీ పరీక్ష అయిపోయింది. 15-20 రోజులకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. అప్పుడు 23 జిల్లాలు, మనకు తెలంగాణ సపరేట్గా లేదు. ఆ 23 జిల్లాలో ఎంసెట్ రాసినటువంటి, నీట్ ఎగ్జామినేషన్ రాసినటువంటి, అంటే మెడిసిన్కి రాసినటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులలో ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇంత అంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి చెప్పడానికి నేను ఈ ఉదాహరణని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా నా సత్యం నాదేండ్ల ఈరోజు 543 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి తీసుకుంటున్నాడు జీతం. అంటే సుమారుగా ప్రతిరోజు ఒక 200 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? తన చదువు వల్లనే. అలాగే ఎంతోమంది సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు చదువు వల్లనే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిష్ఠించారు. అలాగా మన భారతదేశానికి సంబంధించి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ కానీ, లేకపోతే ఈ భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి కానీ, లేకపోతే ప్రపంచంలో పేరెన్నికగినటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ కానీ, ఇలాంటి అనేక మంది చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు, కూలి పని చేసేటువంటి వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు, కానీ చదువు అనేటువంటి ఆయుధాన్ని స్వీకరించారు. చదువు అనేటువంటి ఒక సిరిని వారు మూటగట్టుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి అది ఎప్పుడైనా మనకు చెప్తుంది, తర్వాత దూరంగా వెళ్ళిపోతుంది. కానీ గురువులు ఇచ్చేటువంటి ఆస్తి అయినటువంటి ఈ చదువు మాత్రం మనతో ఎప్పుడూ దోస్తీ చేస్తూనే ఉంటుంది. అది అడుగున మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అలాంటి చదువును మనం ఒక్కటి ఇస్తే చాలు, మంచి చదువుని ఇస్తే చాలు. మంచి పాఠశాలను ఎన్నిక చేసుకోవటం అనేటువంటిది మీ బిడ్డకు మీరు కలిగించేటువంటి 50% సక్సెస్.
మీరు వెనకంటి తొయ్యాల్సిన పని లేదు, ప్రతిరోజు కూర్చోబెట్టి నేర్పించాల్సిన పని లేదు. మీరు బెస్ట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటే, బెస్ట్ స్కూల్ అంటే ఈ మన నారాయణ స్వామి రెసిడెన్షియల్ స్కూల్, అదే హై స్కూల్ లాంటి మన మోహన్ సారు విజయ మేడం ఆధ్వర్యంలో నేతృత్వంలో నడుస్తున్నటువంటి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ స్కూల్ను మీరు సెలెక్ట్ చేసుకుంటే 50% చేర్చిన రోజే మీ బిడ్డకు స్వర్ణ భవిష్యత్తు ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క తండ్రి ఇక్కడ ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఆ విద్య అనేటువంటిది అది తరగని సిరి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ అని కాదు, పేరు వహించిన స్కూలు. ఇతర స్కూల్స్లో ఇతర ప్రాంతాలతో, ఇతర పట్టణాల్లో, ఇతర నగరాల్లో, ఇతర దేశాల్లో కూడా పోటీ పడి వారికంటే పై చేయిగా నిలిచినటువంటి స్కూలు ఏదైతే కనిపిస్తుందో మీకు, ఇలాంటి స్కూలు, అలాంటి స్కూల్లో మీ బిడ్డలను చేర్పించి మీ బిడ్డల యొక్క స్వర్ణ భవిష్యత్తుకు మీరు బంగారు బాటు వేయాలని కోరుకుంటూ, ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. తర్వాత ఈ వైపు చూస్తే తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్ భూపాల్ గారు. ఆ బిడ్డ ఎవరో కాదు, నా దగ్గర చదువు నేర్చుకున్నటువంటి బిడ్డ. భారతదేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్మును చూసి వారి తల్లిదండ్రులు, దేశంలో ఉన్నవాళ్ళు ఎంత గర్విస్తున్నారో నాకు తెలియదు. కానీ భూపాల్ గారిని ఈ పట్టణానికి పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రథమ పౌరుడైనటువంటి ఆమె దేశానికి ప్రథమ పౌరురాలు. కానీ మా భూపాల్ గారు ఈ పట్టణానికి ప్రెసిడెంట్. కాబట్టి వారు ఉన్నారు. తర్వాత తిరుపతి నుంచి వచ్చిన వారు ఉన్నారు. తర్వాత చిన్న వయసులోనే పెద్ద డాక్టర్ పోస్టును కంప్లీట్ చేసి ఒక అద్భుతమైనటువంటి వైద్యో నారాయణో హరి అంటుంటారు. మన ప్రాణాలు పోయేటువంటిప్పుడు ప్రాణాలు పోసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు డాక్టర్లే. కాబట్టి భగవంతునికి మరో స్వరూపమని అలాగా విద్యను చక్కగా అధ్యయనం చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కూడా కంప్లీట్ చేసి ఒక ప్రతిభావంతమైనటువంటి ఒక విద్యా మూర్తి కూడా మన సమక్షంలో, మన వరుసలో కూర్చోవడం అనేటువంటిది అది మా అందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నానమ్మా. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మీ అందరికీ ఆదర్శం. ఇక్కడ ఎంతోమంది చదువుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ బిడ్డ ఆదర్శం. తర్వాత ఇలా రాజకీయ రంగంలో రాణమణి రాజకీయ వినీలాకాశంలో ధృవతారలాగా శోభిస్తున్నటువంటి మా భూపాల్ గారు ఆదర్శం. తర్వాత ఎంతోమంది జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు బోధన చేస్తూ వారిని సమున్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోతున్నటువంటి మా సార్ ఆదర్శం. తర్వాత అదే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ మేడం కనిపించలేదే ఇక్కడ అని అనుకున్నాను. అదే చెప్పడం కూడా జరిగింది. ఆ మేడము తర్వాత మోహన్ సార్ నిజంగా వాళ్ళు ఈ విద్యా కోవెలను మరో శాంతినికేతన్ లాగా, మరొక నలందలాగా, మరొక తక్షశిలలాగా, మరొక క్రేంబ్రిడ్జి లాగా, మరొక ఆక్స్ఫర్డ్ లాగా, మరొక కొలంబియా లాగా తప్పకుండా, అంటే ఏదో కేవలం ఈ ప్రాంతము, ఈ మండలము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశమే కాదు, ప్రపంచమంతా గర్వించేటువంటి స్థాయికి మన నారాయణ స్వామి స్కూల్ ఎదుగుతుందని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి కూడా కోరుకుంటూ, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ స్థాయికి తెచ్చి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల్లో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కావాలి, ఐసీఎస్ ఆఫీసర్లు కావాలని, డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, ప్రొఫెసర్లు కావాలని, సైంటిస్టులు కావాలని, ఫిలాసఫర్లు కావాలని, మేధావులు కావాలని, రాజకీయ రాణ్మణులు కావాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సార్కు, మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.